సమస్త జీవరాశికి మొట్టమొదటి అవసరం ఆహారం. ప్రాణాలు నిలవాలంటే ఆహారమే ఆధారం. వాతావరణ మార్పులు, కాలుష్యం, జీవనశైలిలో మార్పుల వల్ల ప్రస్తుతం కాలంలో తినే తిండి పరిశుభ్రంగా ఉండటం కూడా చాలా కీలకం. అయితే తిండి విషయంలో ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరు కల్తీ రాయిళ్ల వల్ల ఆహారం ద్వారా ప్రమాదకర రసాయనాలు శరీరంలోకి చేరుతున్నాయి. ఆరోగ్యానికే కాదు ప్రాణాలకు కూడా ముప్పు తలపెడుతున్నాయి. మంగళవారం హైదరాబాద్లో పట్టుబడ్డ కల్తీ మసాలా తయారీ ముఠా ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఈ ముఠా ప్రమాదకరమైన రసాయనాలు, వస్త్ర పరిశ్రమల్లో ఉపయోగించే రంగులతో పనికిరాని మసాలా దినుసులను నాణ్యమైనవిగా బోల్తా కొట్టించేలా మార్చుతున్నట్లు తేలింది. ఇదే కాదు, ఆహార పదార్థాల కల్తీకి సంబంధించి ఇటీవల అనేక ఉదంతాలు బయటపడుతున్నాయి. మరి ఎందుకిలా? దీనికి కట్టడి ఎలా? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రజల ఆరోగ్యం పట్టదు. ప్రాణాలకు ముప్పు అని తెలిసినా పట్టించుకోరు. తమకు డబ్బు వస్తే చాలు. ఇది స్వలాభం కోసం గత కొంతకాలంగా ఆహార పదార్థాల కల్తీ ముఠాలు వ్యవహరిస్తున్న తీరు. వాటిని కల్తీ చేసి నాణ్యమైనవిగా నమ్మిస్తూ మార్కెట్లోకి వదులుతున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట నూనెలు, కారం, గరం మసాలాలు, పాలు ఇలా వేటిని వదలకుండా కల్తీ చేస్తున్నారు. ఇవేమీ తెలియని జనాలు వాటిని కొని తమ ఆరోగ్యానికి ముప్పు తెచ్చుకుంటున్నారు. ఇటీవల అనేక కల్తీ ముఠాలు ఇలా పట్టుబడటం పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంది అనే దానికి నిదర్శనం. తాజాగా మంగళవారం హైదరాబాద్ కాటేదాన్ కేంద్రంగా సాగుతున్న మసాలాల కల్తీ రాకెట్ను హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీం బయటపెట్టింది. హైదరాబాద్కు చెందిన 3 ప్రధాన నిందితులను అరెస్టు చేసి ఏకంగా 25,300 కిలోల కల్తీ మసాలా దినుసులను స్వాధీనం చేసుకుంది. మంగళవారం పట్టుబడ్డ కల్తీ మసాలా తయారీ ముఠా, ఇందులో వాడుతున్న పదార్థాల జాబితా గురించి దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. మధ్యప్రదేశ్, యూపీ నుంచి తెచ్చిన వాము, లవంగాలు, సోంపు వంటి దినుసుల్లో గ్రేడింగ్ మెషిన్తో నాణ్యమైన వాటిని వేరు చేసి వ్యర్థాలను నిల్వ చేస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి సెకండ్ గ్రేడ్, వృధాగా పడేసిన మసాలా దినుసులను తక్కువ ధరకు కొని కాటేదాన్లోని గోదాంకు తరలిస్తారు. మిక్సింగ్ మెషిన్, ప్రమాదకర రసాయనాలు, రంగులు ఉపయోగించి పనికిరాని మసాలా దినుసులను నాణ్యమైనవిగా బోల్తా కొట్టించేలా మార్చేస్తారు. వస్త్ర పరిశ్రమల్లో దుస్తులకు ఉపయోగించే ఫ్యాబ్రిక్ కలర్స్ ను మసాలా దినుసుల తయారీకి ఉపయోగిస్తున్నారు. జుట్టుకు వేసే హెయిర్ డై, బుష్ సింథటిక్ ఆరెంజ్, రెడ్, బ్లూ రంగులు, టాల్కమ్ పౌడర్, రైస్ బ్రౌన్ ఆయిల్తో వాము, జీరా, లవంగాలు, సోంపులను కల్తీ చేస్తున్నారు. వీటిని ఆకట్టుకునేలా ప్యాకింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి పొగబెడుతూ ఎంత ప్రమాదకరంగా మసాలాలను తయారు చేస్తోంది ఈ ముఠా. చాలా బాధకరము, చాలా మనము నేర అనొచ్చు. వాళ్ళు ఈ నాన్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఉంటావు అంటే ఫుడ్, మన క్లాత్ డై చేసే కెమికల్స్ని, ఇండస్ట్రియల్ గ్రేడ్ పర్మనెంట్ కలర్స్ని, అట్లానే ఈ టాల్కమ్ పౌడర్, షైనింగ్ పౌడరు, అట్లానే రైస్ బ్రాన్ ఆయిల్ చేసి మిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా వాళ్ళు చాలా డేంజరస్ ఫుడ్, వాళ్ళు ఎడిబుల్ పాయిజనస్ అనే సబ్స్టెన్స్ కూడా వాళ్ళు వాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆవులు తయారు చేయడంలో, మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళు రెజెక్టైన్ని ప్లస్ బాగా లో క్వాలిటీ ఉన్న మస్టర్డ్ స్టాక్స్ని అడల్ట్రేషన్ చేసి ఈ ఒక్క ఫ్యాబ్రిక్ డై, అట్లానే టాల్కమ్ పౌడర్, ఆయిల్ని మిక్స్ చేసి ఆ ప్రోడక్ట్ యొక్క కలర్ని కావచ్చు, విజిబుల్గా బాగా ఉండడానికి కూడా వాళ్ళు ఇలాంటి కెమికల్స్ కూడా మిక్స్ చేసేవాళ్ళు. ఇట్లా మనము చాలా కేసెస్ను పట్టుకోవడం జరిగింది. ఇది మన పబ్లిక్ హెల్త్కి చాలా అంటే చాలా నష్టం చేస్తున్నారు. పబ్లిక్ అందరు కూడా అలర్ట్ ఉండాలని చెప్పి కోరుతున్నాను. మీరందరూ కూడా మీరు ఆ పట్టుకుంటేనే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఆవుల్ని ఇప్పుడు చూస్తుంటే ఇది ఒరిజినల్, ఇది బాగా రఫ్ ఉంటుంది. అదే మీరు వీళ్ళు మిక్స్ చేసి కెమికల్స్ వాడితే ఇదంతా ఎంత స్మూత్ ఉంటుందంటే మీకే అర్థమవుతుంది. సో బట్ పబ్లిక్ చూసే వాళ్ళకి ఏమవుతుందంటే అది తెలియదు. అన్ని రెండు ఒకటే కాదా అని చెప్పి చెప్తారు. ఇంకా కొంతమంది ఈ రేటు తక్కువ చేయడంతో ఇది మంచి ఉంది, తక్కువ రేట్లో వస్తుంది కదా అని చెప్పి కూడా వాళ్ళు కొనడం జరుగుతుంది. కల్తీ ఆహార పదార్థాల ముఠాలు పట్టుబడటం ఇదే కొత్త కాదు. ఇటీవల కాలంలో ఇలాంటివి అనేకం బయటపడ్డాయి.
ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్లోని అత్తాపూర్లో ప్రమాదకర రసాయనాలతో తయారు చేస్తున్న 70 క్వింటాళ్ల అల్లం వెల్లుల్లి పేస్టును స్వాధీనం చేసుకుని 3 అరెస్టు చేశారు. వీరు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం గడించడం కోసం ప్రమాదకర శాంటిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్, వెల్లుల్లి పొట్టును కలిపి నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్నారు. అది కూడా అత్యంత అపరిశుభ్రంగా ఈగలు, దుమ్ము, ధూళి మధ్య జరుగుతోంది. ఇలా తయారు చేసిన ప్రమాదకర పేస్టును ప్లాస్టిక్ డబ్బాల్లో నింపి హైదరాబాద్ నగరంలోని హోల్సేల్ కిరాణా దుకాణాలకు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. ఇది మరో ఉదాహరణ మాత్రమే. చెప్పుకుంటూ పోతే ఇలాంటి ముఠాల ఆగడాలకు లెక్కే ఉండటం లేదు. ఆహార పదార్థాల కల్తీ ముఠాలు ఇంతలా రెచ్చిపోవడానికి ప్రధాన కారణం చట్టాలు పదునుగా లేకపోవడమే. వాటి పరిధి పరిమితంగా ఉంటోంది. స్వాతంత్ర్యం తరువాత దేశవ్యాప్తంగా ఏకీకృత ఆహార ప్రమాణాలను నిర్దేశించేందుకు ప్రవేశపెట్టిన ఆహార కల్తీ నిరోధక చట్టం, 1954 స్థానంలో ప్రవేశపెట్టిన ఆహార కల్తీ నిరోధక చట్టం, 2006 FSSAI వంటి సంస్థల ఏర్పాటుకు తోడ్పాటును అందించింది. అధికారులకు తనిఖీలు, నమూనాల సేకరణకు చట్టపరమైన అధికారాలను ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న సవాళ్లను తట్టుకునేందుకు ఈ చట్ట పరిధి సరిపోవడం లేదు. అందువల్ల ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2006ను యథాతథంగా కొనసాగిస్తూనే సంఘటిత రూపం దాల్చిన తీవ్రమైన కేసుల్లో నేర న్యాయ వ్యవస్థను మరింత బలంగా అనుసంధానం చెయ్యాలి. డబ్బులకు ఆశపడి విషపూరిత పదార్థాలను ఆహారంలో కలిపి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టే కల్తీదారులకు కేవలం నాణ్యతా ప్రమాణాల్లో స్వల్ప లోపాలకు బాధ్యులైన సాధారణ విక్రేతలతో చూడరాదు. అందుకు చట్టాలను పటిష్టం చేసి కల్తీదారులకు కఠిన శిక్షలు పడేలా చెయ్యాలి. ఆహార కల్తీకి పాల్పడే వారికి విదేశాల్లో కఠినంగా వ్యవహరిస్తున్నారు. అమెరికాలోని FDA అమలు చేస్తున్న ఆహార భద్రతా ఆధునికీకరణ చట్టం కల్తీ జరగకముందే అడ్డుకోవడంపై దృష్టి పెడుతోంది. ఐరోపా సమాఖ్య అమలు చేస్తున్న ఫార్మ్ టు ఫోర్క్ విధానం ఆహార సరఫరా చైన్లో పారదర్శకతను బలోపేతం చేస్తోంది. సింగపూర్, చైనా కూడా కల్తీ రుజువైతే భారీ జరిమానాలు, కఠిన శిక్షలు విధిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని పోలీసులు కల్తీ ఆహార పదార్థాల కట్టడికి హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్ HFAST ను ఏర్పాటు చేశారు. ఇది GHMC ఆహార భద్రతా విభాగంతో కలిసి పనిచేస్తోంది. ఏర్పాటైన 100 రోజుల్లోనే HFAST 185 కేసులను నమోదు చేసింది. ఈ కేసుల్లో అత్యంత ప్రమాదకరమైన 121.87 టన్నుల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 250 కేసులను GHMC ఆహార భద్రతా విభాగం అధికారులకు అప్పగించింది. ఇలాంటి సంస్థలు కల్తీ తయారీదారులపై ఉక్కుపాదం మోపుతున్నా వీరి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఒకే బ్యాచ్లో తయారైన కల్తీ ఆహారం త్వరగానే వేల ఇళ్లకు, అటు నుంచి ప్రజల శరీరాల్లోకి చేరుతుంది. దీని దుష్ప్రభావాలు కొంతకాలం తరువాత దీర్ఘకాలిక వ్యాధుల రూపంలో కనిపిస్తాయి. దీనివల్ల బాధితులు తమ అనారోగ్యానికి అసలు కారణం ఆహారమే అని గుర్తించలేని విషాదకర స్థితి నెలకొంటోంది. ఇప్పటివరకు మన లాస్ట్ 4 మంత్స్ నుంచి మన HFAST టీం చాలా మంచిగా పని చేశారు ఈ కల్తీ ఆహార్ కంట్రోల్ చేయడానికి. అండ్ ఎవరైనా ఇది కల్తీ ఆహార్ చేస్తున్నారో వాళ్ళపైన యాక్షన్ చేయడానికి ఆల్మోస్ట్ 200 FIR మేము బుక్ చేశాము. 250 అబౌవ్ కేసెస్ మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి కూడా హ్యాండ్ ఓవర్ చేశాము. సో గత కొన్ని డేస్ నుంచి మన HFAST టీం ఈ స్పైసెస్ అడల్టరేషన్ ఇన్ఫర్మేషన్ పైన చాలా వర్కౌట్ చేశారు. ఆల్మోస్ట్ 12 ప్రాసెసింగ్ యూనిట్ పైన రేడ్ చేయడం జరిగింది. దీంట్లో చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ కూడా బయటకి వచ్చింది. అది చాలా భయంకర సిచ్యువేషన్ ఉంది అది. సో మన HFAST టీం నుంచి, మన హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి పబ్లిక్లో కూడా మన అదే రిక్వెస్ట్ కి మీరు కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇక్కడ మీరు పర్చేజ్ చేస్తున్నారు, ఏ ప్యాకేజ్ ఫుడ్ మీరు పర్చేజ్ చేస్తున్నారు, ఏ షాప్ నుంచి పర్చేజ్ చేస్తున్నారో అది కొంచెం ప్రాపర్గా చూడాలి. మన యూట్యూబ్లో, ఆన్లైన్లో చాలా మటీరియల్స్ కూడా అవైలబుల్ ఉంది. కొన్ని సింపుల్ స్టెప్ మన ఇంటికి ఎట్లా చేయొచ్చు అది కూడా గురించి చాలా ఇన్ఫర్మేషన్ మన ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. అది కూడా మీరు ఇంటికి ట్రై చేయొచ్చు. ఆహార కల్తీ ముఠాల ఆగడాల నేపథ్యంలో ప్రజలు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వీటిని గుర్తించవచ్చు. ప్యాకింగ్ లేకుండా విక్రయించే ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్యాకెట్పై ఫుడ్ కంట్రోల్ అథారిటీ నంబర్ చూసుకోవాలి. తక్కువ ధరకు వస్తుందని ఎక్కడ పడితే అక్కడ కొనరాదు. డబ్బాల్లో తెచ్చిపోసే పాలు, ప్యాకింగ్ లేని పన్నీర్, నెయ్యితో జాగ్రత్తలు అవసరం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాంటి లేబుల్స్ లేకుండా ప్లాస్టిక్ కవర్లలో విక్రయిస్తే కొనరాదు.
ఇంట్లో వండిన ఆహారం రుచిలో తేడా కనిపిస్తే పదార్థాల్లో కల్తీ జరిగినట్లు గుర్తించాలి. ఆ పదార్థాలను చెక్ చేసి తినకుండా ఉంటేనే మంచిది. అధికార యంత్రాంగం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఆహార కల్తీ ఆగడం లేదు. ఇంట్లో వండే ఆహార పదార్థాలే కాదు, హోటళ్లలో కూడా కల్తీ బయటపడుతోంది. ఇటీవల కొన్ని హోటళ్లలో 4-5 రోజులుగా నిల్వ చేసిన మటన్, చికెన్ను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటికీ ప్రజల నిర్లక్ష్యం కూడా కొంత కారణమవుతోంది. ఇది మంచిది కాదు. కల్తీని చూసి చూడనట్లు వదిలేస్తే భావితరాల భవిష్యత్తు దెబ్బతింటుంది అనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఆహార వ్యాపారులు కూడా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. వినియోగదారులు సైతం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఇళ్లల్లోనే కల్తీని సులభంగా గుర్తించేందుకు వీలుగా FSSAI చార్ట్ కిట్ల వినియోగంపై అవగాహన పెంచుకోవాలి. ఆహార అక్రమాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా అధికారుల దృష్టికి తీసుకురావాలి. పిల్లలకు ఆహార భద్రతపై పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాలి. ప్రభుత్వాల బలమైన సంకల్పం, వ్యాపారుల నైతిక ప్రవర్తన, క్రియాశీల ప్రజా చైతన్యం తోడైనప్పుడే కల్తీ లేని సమాజం సాకారమవుతుంది.